బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలను గురుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు ఏ పరిహారం చేసుకోవాలి? కొంచెం మీరు తెలియజేయగలరా? తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా రుణబాధలు ఇప్పుడున్నటువంటి సమస్య ఎక్కువగా. రుణం లేనటువంటి వాళ్ళు మనకి కనబడేటువంటి పరిస్థితిలో కూడా లేరు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఏదైనా పనులు చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా తప్పనిసరిగా బ్యాంకులో లోన్స్ తీసుకోవడం అది కూడా రుణగ్రస్తమే. అలాగే అవసరమైనటువంటి వాటికి అప్పు చేయడం అనేది ఒక పద్ధతి అయితే, అనవసరమైనటువంటి ఆడంబరాల కోసం చేసేటువంటి రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా అవసరం కోసం తీసుకున్న అప్పుని ఎవరైనా తీర్చాలనేటువంటి ఒక బాధ్యత ఉంటుంది. అంటే దాని ద్వారా ఒక లబ్ధి, ఒక లాభం మనం పొందాం కాబట్టి. అదే ఆడంబరాల కోసం అప్పు చేస్తుంటారు. అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తుంటాడని. కాబట్టి ఈ అప్పు తీసుకున్నప్పుడు ఆడంబరాల కోసం తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఎంజాయ్ చేయటము, ఏదో 4 రోజులు ఉండిపోయేటువంటి వస్తువును కొనుక్కోవటము, ఆ కొన్న వస్తువు మీద కూడాను నిర్లక్ష్య భావంతో ఉండడం. అంటే దాని పెద్దగా లెక్క చేయకుండా, వీళ్ళ కష్టపడ్డ సొమ్ము కాదు కదా, తీర్చాలన్న ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి. ఈ విధంగా కూడాను చాలా మంది ఎదుటి వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇచ్చి రుణగ్రస్తమైనటువంటి నష్టాన్ని ఎక్కువగా చవిచూస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి జనాలు. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే, మన దేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు. పగలు రాత్రి ఆ పొలాలకు వెళ్తూ ఉంటారు, వాటికి నీళ్లు పెట్టడం, కలుపు తీయటం, మొక్కలు వేయటం, కాపు మొత్తం కోత కొయ్యటం, ఇంత కష్టపడుతూ ఉంటాడు. తను కూడా చివరికి అప్పులు పాలవుతూనే ఉన్నాడు. మనకుండేటువంటి వాళ్ళల్లో ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళలో రైతులు ఎక్కువ. దేనికోసం? అంత కష్టపడి పంట పండించి అది చేతికొచ్చే సమయానికి మనకుండేటువంటి వాతావరణాలు, పూర్వకాలంలో వర్షాకాలంలో మాత్రమే వర్షాలు, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, శీతాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి. అంటే జనాలు అప్డేట్ అవుతున్నట్టుగా వాతావరణం కూడా అప్డేట్ అయిపోతుంటుంది. ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది పొందేటువంటి, అంటే సీజనల్ ఫ్రూట్స్ అంటాం మనం. ఆ ఫ్రూట్స్ కూడా ఏ సీజన్ అయినా వస్తూనే ఉన్నాయి. మామిడి పండు కావాలంటే ఒకప్పుడు వేసవికాలం వరకు వేచి ఉండాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. ఈ వాతావరణ ప్రభావం చేత ఎక్కువగా రైతులు పంట చేతికొచ్చే సమయానికి అది ఏదో ఒక విధంగా నష్టం చేకూరడం, తద్వారా వాళ్ళు నిజంగానే చాలా రుణగ్రస్తులై ఉండిపోతూ ఉన్నారు. అప్పులు బాధ ఎక్కువగా ఉండిపోతుంది. ఆర్థికంగా మనందరికీ అన్నం పెట్టేటువంటి రైతే ఎక్కువగా అప్పుల్లో ఉండేటువంటి పరిస్థితి వాటి రోజున. నిజంగా వాళ్ళ బాధ మనం చూడండి. ఒక 10,000 రూపాయలు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకొని తిరుగుతాం. కానీ వాళ్ళకి పొలం ఉంటుంది, 20 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉంటుంది. దాన్ని వాళ్ళు ధన రూపంలో ఎక్కడా చూడరు, డబ్బు రూపంలో చూడరు. ఇప్పుడు నిజంగా మన దగ్గర 1 ఎకరం పొలం ఉందనుకోండి, 10 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందంటే, 20 ఎకరాలు ఉందంటే దాదాపు 200 కోట్లు ఉందని ఒక అహంభావంతో ఉంటాం మనం ఇక్కడ. కానీ వాళ్ళకి అలా ఉండదు. 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి భూమిపుత్రులని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు నిజంగా రుణ బాధలు, ఆర్థిక బాధలు అనుభవించడం అనేది నిజంగా పెద్ద దారిద్ర్యం అని చెప్పుకోవచ్చు. అంటే ఉన్న వాళ్ళల్లో అతి ఎక్కువగా కష్టపడేటువంటి వాళ్ళు, అందరి ఆకలి తీర్చేటువంటి వాళ్ళు, అందరికంటే ఎక్కువ బాధలు పడేటువంటి వాళ్ళు కూడా రైతులే ఉన్నారు. వాళ్ళ బాధలు తీరాలన్నా మనకి నిజంగానే అవసరమైనటువంటి అప్పులు చేసి తీర్చలేకపోతూ ఉంటాం. కొంతమంది దగ్గర చూడండి, ఒక 1,00,000 రూపాయలు అప్పు చేస్తారు. 10 లక్షలు ఎక్కడి నుంచి ఒక చోటు నుంచి వస్తుంటాయి వీళ్ళకి, ఇదొక వాళ్ళ సంపాదన ద్వారా. కానీ ఈ 1,00,000 రూపాయల అప్పు మాత్రం తీర్చలేరు, 10 లక్షలు మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈ 1,00,000 రూపాయల అప్పు తీర్చడానికి ఏం చేస్తారు అంటే, ఇంకో చోటుకి వెళ్ళి 2 లక్షలు తీసుకొస్తారు. ఒక 1,00,000 రూపాయలు మనం వాడుకుందాం, ఏదన్నా ఉద్యోగమో వ్యాపారం ఏదో ఒకటి చేసుకుందాం, ఈ 1,00,000 రూపాయలు అప్పు తీర్దాం అనుకుంటారు. తీసుకొచ్చిన 2 లక్షలు ఖర్చు అయిపోతాయి. మొట్టమొదటి చేసిన 1,00,000 రూపాయలు 3 లక్షలు అవుతాయి. ఈ 3 లక్షల అప్పు తీర్చడానికి 5 లక్షలు చేస్తాడు. 5 ఖర్చు అయిపోతే కానీ 3 లక్షల్లో 1 రూపాయి కూడా అప్పు తీరదు. ఈ విధంగా రుణం అనేది పెరుగుతూ 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 చివరికి వచ్చేసరికి వాటి వడ్డీలు కట్టలేక, ధర్మ వడ్డీ ప్రకారం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ధర్మాత్మలు. ఇప్పుడు అందరూ ఎక్కువగా అధర్మాత్మలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి 2 రూపాయలు వడ్డీ అనేది సర్వసాధారణమైనటువంటి, అంటే కోర్టు కూడా ఒప్పుకునేటువంటి ఒక వడ్డీ. అలాంటిది 3 రూపాయలని, 5 రూపాయలని, 10 రూపాయలని
చనిపోయిన తర్వాత యమధర్మరాజు మనం చేసినటువంటి తప్పులకి పీడిస్తే బ్రతికుండంగానే పీడించేటువంటి యమధర్మరాజులు ఎవరంటే మనకు అప్పించిన వాళ్ళు. అప్పించిన వాళ్ళు. అవును ఒక మాట గురువు. చెప్పాలండి. ఈ విధంగా చాలా బాధలు పడుతున్నారు నాన్న. వీళ్ళందరికీ ఈ అప్పులు రుణ బాధలు తీరిపోవడానికి ఉమ్, ఆర్థికంగా ఇంట్లో ఉమ్, లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరలా మరలా అప్పులు చేయవలసినటువంటి అవసరం రాకుండా ఉమ్, చేసిన అప్పులు తీరటానికి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి ఒక చక్కటి పరిహారం. ఖర్చుతో కూడుకున్నది కాదు, వ్యయప్రయాసాలతో కూడుకున్నది అంతకంటే కూడా కాదు. మనకి పూజా స్టోర్స్లో లక్ష్మీ గవ్వలని అమ్ముతుంటారు నాన్న. ఉమ్, లక్ష్మీ లక్ష్మీ గవ్వలు అని గవ్వలు. చెప్పి చిన్న చిన్నగా పైన ఎల్లో షేడ్లో ఉంటాయి మనకి, ఉమ్, చిన్నవి. అలాగే గోమతి చక్రాలు అని చెప్పి అవి కూడా అమ్ముతుంటారు. ఉమ్, గోమతి నదిలో పుట్టినటువంటి ఓకే. ఒక గవ్వలే అవి కూడా, ఒక మాట అవును, చెప్పాలంటే అవును. అవి చక్రాల రూపంలో ఉంటాయి కాబట్టి గోమతి చక్ర అని చెప్పి పిలవడం అనేది మనం చేస్తూ ఉంటాం. ఓకే. శుక్రవారం రోజున ఉమ్, ఇవి తెచ్చుకొని చక్కగా మన పూజా స్టోర్స్ నుంచి ఉమ్, 21 ఉమ్, తెచ్చుకొని ఉమ్, శుభ్రంగా నీళ్లతో పాలతో కడిగి మరలా నీళ్లతో కడిగి ఉమ్, వాటిని ఇప్పుడు మనం గవ్వలంటే ఏం చేస్తాం, ఇట్లా బోర్లు ఇస్తారు అందరూ కూడా. ఉమ్, బోర్లించకుండా ఇలా వెల్లకిలా అవును. పెట్టేసి ఉమ్, ఈ గోమతి చక్రాలు కూడా బోర్లించకుండా వెల్లకిలా చక్రం లోపల కనపడుతుంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారు, బోర్లు ఇచ్చేసి బోల్. పూజ చేస్తూ ఉంటారు. ఉమ్, అంటే మనకి ఎక్కువగా అది సాఫ్ట్గా ఉండడం అనేది ఇష్టం కాబట్టి. అవును, మన ఇష్టం కాదు కదా, లక్ష్మీదేవికి ఏది ఇష్టమో అది చేస్తే మనకి లక్ష్మీ అనుగ్రహం అవును, కలుగుతుంది. అవును గురు. కాబట్టి ఆ గవ్వల్ని కానీ గోమతి చక్రాలను కూడా చక్కగా ఇలా వెల్లకిలా పెట్టేసి ఉమ్, గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఉమ్, మనం ఎక్కువగా కుంకుమార్చనలు చేస్తూ ఉంటాం అవును. లక్ష్మీదేవికి కదా. ఉమ్, ఇప్పటిది కాదు, కుబేర కుంకుమ అనేటువంటిది ఒక కుంకుమ ఉంటుంది, ఉమ్, ఒక గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ లో ఉంటుంది ఉంటది. కదా. అవును. మన పూజా స్టోర్స్లో దొరుకుతుంటుంది. దొరుకు- చక్కగా కుబేర కుంకుమ తెచ్చుకొని ఉమ్, శుక్రవారం రోజున ఉమ్, ఎవరైతే లక్ష్మీ పటం ముందు చక్కగా దీపారాధన చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఉమ్, ఈ గవ్వల్ని పెట్టి ఉమ్, వాళ్ళ రుణ బాధలు తొలగిపోవాలి, ఆ లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉమ్, ఈ గవ్వలన్నీ కూడాను ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి. ఉమ్, ఒక హాఫ్ మీటర్ మన కాటన్ క్లాత్ దొరుకుతుంది బయట. ఉమ్, క్లాత్ తీసుకొని ఆ క్లాతులు ఇవన్నీ కూడా చక్కగా పెట్టేసి గంధం పెట్టి బొట్టు పెట్టి ఉమ్, ఆ గవ్వల మీద గోమతి చక్రాల మీద ఉమ్, లవంగాలు, ఉమ్, యాలుకలు, ఉమ్, జాజికాయ, జాపత్రి, ఆ, కొద్దిగా పచ్చకర్పూరం, దొరికితే కస్తూరి, ఇవన్నీ కూడాను ఉమ్, ఆ గవ్వల మీద కొద్ది కొద్దిగా వేసి ఈ కుబేర కుంకుమతో లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం పూజ చేయండి. ఓకే. అది కూడా ఎలా, ఓం శ్రీం శ్రీయై నమః ఉమ్, అనేటువంటి మంత్రంతో లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది. 108 నామాలు ఉంటాయి కదా మనకి. అవును. ఓం శ్రీం శ్రీయై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం శ్రీం శ్రీయై నమః, మరలా ఇంకోసారి ఓం శ్రీం శ్రీయై నమః, వికృత్యై నమః. ఓం ప్రతి నామానికి ముందు వెనక ఈ యొక్క మంత్రాన్ని బీజాక్షరాన్ని జోడించి ఉమ్, లక్ష్మీ అష్టోత్తరంతో ఈ కుబేర కుంకుమతో పూజ చేసి ఉమ్, శుక్రవారం రోజున శనివారం పొద్దున ఉమ్, ఈ క్లాత్ ఉంటుంది కదా, అవును. చక్కగా మూట కట్టండి. ఉమ్, మూట కట్టి మనం ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో ఉమ్, సర్వసాధారణంగా అందరికీ కూడాను అలమర నైరుతి మూలలోనే ఉంటుంది. అవును. ఆ నైరుతి మూలలో ఈ మూట పెట్టి ప్రతినిత్యం కొద్దిగా అగరబత్తీలు పొగ ఉమ్, చూపిస్తూ ఉమ్, ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో వారికి ఉండేటువంటి సమస్త రుణబాధలు తొలగిపోతాయి. ఉమ్, జీవితంలో మరలా రుణం చేయవలసినటువంటి పరిస్థితి రాకుండా ఉమ్, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సమస్త ఖర్చులు కూడాను చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. లక్ష్మీదేవి స్థిర నివాసమై ఆ బీరువాలో పెట్టుకోవడానికి చాలానంత డబ్బునిస్తుంది. గురువు గారు చాలా చక్కటి పరిహారం మాకు అందరికి తెలియజేసినందుకు నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.